హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో బియ్యపిండితో చెక్కల రెసిపీని చిన్న చిన్న టిప్స్తో కరకరలాడేలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రతి ఇంట్లో ఎస్పెషల్లీ మన తెలుగువారి ఇళ్లల్లో పండగంటే వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. పిండి వంటలు లేనిదే పండగ అనేదే లేదు. అంత స్పెషల్ ఈ పిండి వంటలు అంటే. చాలా రకాలుగా మనం ఈ పిండి వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఈ చెక్కలు రెసిపీ. చాలా చాలా టేస్టీగా, ఎంతో క్రిస్పీగా, తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. సో మరి ఈ టేస్టీ క్రిస్పీ చెక్కల్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఈ చెక్కలు చేయడానికి ఫస్ట్ ఒక ప్లేట్లోకి 1/2 kg వరకు బియ్యపిండిని తీసుకోండి. ఇక్కడ నేను కోట బియ్యంతో చేసిన రైస్ ఫ్లోర్ని తీసుకున్నానండి. మీరు మార్కెట్స్లో అమ్మే రెడీమేడ్ రైస్ ఫ్లోర్తో అయినా చేసుకోవచ్చు. మనం తీసుకున్న 1/2 kg రైస్ ఫ్లోర్కి మీడియం సైజులో అయితే 40 నుంచి 50 వరకు చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే పెద్ద సైజులో చేయాలనుకుంటే 30 నుంచి 40 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పుకి బదులు నైట్ అంతా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా తరిగిన కరివేపాకును వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ నాకు 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది సరిపోయింది. నెక్స్ట్ 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఎండు కారానికి బదులు పచ్చిమిర్చి కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వెల్లుల్లి పేస్ట్ని వేయడం వల్ల చెక్కలు మంచి టేస్ట్గా ఉంటాయి. ఇలా బాగా కలిపిన తర్వాత 3 స్పూన్స్ వరకు వేడి చేసిన నూనెని వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల చెక్కలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయి. వేడి నూనెని వేసాం కాబట్టి చేత్తో కలపడానికి ఇబ్బందిగా లేకుండా ముందుగా ఒక గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి చేత్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేత్తో ప్రెస్ చేస్తే కొద్దిగా ఉండలా అవ్వాలి. ఇలా పిండి ముద్దలా అవ్వట్లేదు అనిపిస్తే మరొక స్పూన్ వరకు వేడి నూనెని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు హాట్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ డోలో కలుపుకోవాలి. ఇలా మరిగించిన వాటర్ని వేసి కలపడం వల్ల కూడా చెక్కలు గుల్లగా వస్తాయి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న డోని ఒక క్లాత్తో కవర్ చేసి 10 మినిట్స్ పాటు అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉండలుగా చేసుకుని నెమ్మదిగా ఇలా రౌండ్ షేప్లో ప్రెస్ చేయండి. ఈ విధంగానే ఒక 10-15 ఉండలు చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని డ్రై అవ్వకుండా దగ్గరికి నొక్కి క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి డ్రై అయితే చెక్కలు ఒత్తేటప్పుడు విరిగినట్టు వస్తాయండి. ఇప్పుడు ఇలాంటి ఒక పాలిథీన్ కవర్ని కానీ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని తీసుకుని దానిపైన మొత్తం ఆయిల్ని అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఉండల్లో ఒక ఉండని పెట్టి దానిపైన ఇలాంటి ఒక ప్లెయిన్గా ఉండే చిన్న ప్లేట్ని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ చెక్కలు అనేవి ఎంత పలుచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి. అలాగే చెక్కలు ఒత్తేటప్పుడు అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. అప్పుడు చెక్కలు మెత్తగా లేకుండా సరిగా వేగి క్రిస్పీగా ఉంటాయి. అదే మీ దగ్గర పూరీ మెషిన్ అనేది ఉంటే దాంతో అయినా చెక్కల్ని ఈజీగా ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత కవర్ నుంచి నెమ్మదిగా తీసేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం పలుచగా ఉండేలా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజులో చేసి చూపించానండి. మీకు నచ్చిన సైజులో కూడా వీటిని చేసుకోవచ్చు. ఈ విధంగానే అన్ని ఉండల్ని కూడా ఒకేసారి పెట్టి ఈజీగా ఒత్తుకోవచ్చు. చూడండి, ఇలా మీడియం సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా వేడి చేయండి. బాగా వేడైన ఆయిల్లో ఒత్తుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా వేగేలా 3 లేదా 4 చెక్కలు మాత్రమే వేసుకుని 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు
మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించకండి. దానివల్ల చెక్కలు తొందరగా వేగినట్టు ఉండి లోపల మాత్రం మెత్తగా ఉంటాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక స్టెయినర్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది బయటికి పోతుంది. ఈ విధంగా మనం ఒత్తుకున్న చెక్కలన్నింటినీ వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా కరకరలాడే చెక్కలు రెడీ. వీటిని వేయించాక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. ఈ పిండి వంటల్ని సంక్రాంతి, దీపావళి, దసరా ఇలా ఫెస్టివల్స్కే కాకుండా సరదాగా ఎప్పుడైనా తినాలనిపించినా ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ చెక్కల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.